ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్ 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అప్పుడే ప్లానింగ్ మొదలుపెట్టింది. అధికార కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో పాటు గ్రౌండ్ లో ఛాంపియన్స్ గా ఉన్న కాంగ్రెస్ నేతను క్లీన్ బౌల్డ్ చేసేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎప్పుడు హాట్ సీటే. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ బిగ్గెస్ట్ పొలిటికల్ ఫైట్ జరగబోతోందనే సంకేతాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తున్న గులాబీ పార్టీ పాలేరు వేదికగా సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధును వచ్చే సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయించనుంది. అయితే అక్కడ ఆయన ఎదుర్కోవాల్సింది సామాన్యుణ్ణి కాదు, ఖమ్మం రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా, ఆర్థిక అంగబలాల్లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఖమ్మం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బడా కాంట్రాక్టర్. సౌత్ ఇండియా వ్యాప్తంగా పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థికంగా అత్యంత బలమైన నేతగా ఆయనకు పేరుంది. నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను శాసించగల ఆర్థిక అంగబలం ఆయన సొంతం. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తోంది. అలాంటి నేతను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ తాత మధును రంగంలోకి దించబోతోంది. తాత మధు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన నమ్మకమైన నాయకుడు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన పార్టీ క్యాడర్ నడిపిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత స్థాయి భారీ కార్పొరేట్ సామ్రాజ్యం లేకపోయినప్పటికీ తాత మధు కూడా వ్యాపార నేపథ్యం ఉంది. జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచర గణం, పార్టీ ఫండింగ్, కేసీఆర్ కేటీఆర్ అండదండలతో ఆర్థికంగా పొంగులేటిని ఢీకొట్టేందుకు ఎమ్మెల్సీ తాత మధు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక పాలేరు నియోజకవర్గానికి తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావంతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. సాంప్రదాయకంగా పాలేరు కాంగ్రెస్ కు బలమైనటువంటి స్థావరం. గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేతలు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతానికి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ అధికారంలో ఉండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక అధికార యంత్రాంగంపై పట్టు ఉండటం కాంగ్రెస్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్. నియోజకవర్గంలో పొంగులేటి మార్క్ సొంత సామాజిక వర్గం, వ్యక్తిగత క్యాడర్ బలంగా ఉంది కూడా. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ తరఫున ఇక్కడ నుండి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ ఇక్కడ బలపడింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్ కొంత నైరాశ్యంలో ఉన్న క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. ప్రస్తుతానికి తాత మధు నియోజకవర్గ ఇన్ఛార్జీల కంటే యాక్టివ్గా ఉంటూ స్థానిక కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మళ్లీ లైన్లోకి తెస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తాత మధు మాత్రం పాలేరు టికెట్ నాదే, పోటీ పొంగులేటి పైనే అనే రేంజ్లో స్థానిక కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం కేవలం సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెప్తోంది. మరి రాబోయే రోజుల్లో పాలేరు పొలిటికల్ వార్ ఏ మలుపు తిరుగుతుందో, పొంగులేటి హవాకు తాత మధు బ్రేక్ వేయగలరో లేదో చూడాలి.